హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బజార్ అఫీషియల్. సో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో వీడియో వచ్చేసి బిఎల్ఐసి సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళు డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకే, మనకి గ్రూప్లలో పెట్టారు, లేదంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి మీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేస్తే లాస్ట్ ఇయర్ డిజిట్స్ ఎంటర్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ అయితే మీకు విజిబుల్గా ఉంటుంది. దాన్ని మీరు కలర్ ప్రింట్ తీసుకోండి, అందులో మీ ఫోటో వచ్చేటట్టు కలర్ ప్రింట్ తీసుకోండి. ఓకే, అండ్ ఒకవేళ మీకు కలర్ ఫోటో రాకుంటే మీరు ఫోటో పేస్ట్ చేయండి. మీరు బిఎల్ఎస్సి సంబంధించిన ఐడి కార్డ్ ఒకటి తీసుకెళ్ళండి. నేను ఒక ఆధార్ కార్డ్ ఆర్ సంథింగ్ ఏదైనా అడ్రస్ ప్రూఫ్ ఐడెంటిటీ కార్డ్ అయితే తీసుకెళ్ళండి. లేదంటే అవసరం లేదు, జస్ట్ మన యొక్క కాలేజ్ ఐడి కార్డ్ తీసుకెళ్తే చాలు. అండ్ మీరైతే ఎగ్జామినేషన్ సెంటర్కి 1 అవర్ బిఫోరే రీచ్ అవ్వండి. ఓకే, మనకి ఇప్పుడైతే సెంటర్స్ మారిపోయాయి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు 1 అవర్ ముందే రీచ్ అవ్వండి, లేదంటే 2 అవర్స్ ముందే రీచ్ అవ్వండి. మీ సెంటర్స్ చూసుకోండి, అక్కడ కూర్చొని మీరు కాసేపు ప్రిపేర్ అవ్వచ్చు, కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. అండ్ మనకి ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి 2 to 5. ఇంతకుముందు వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ ఉండే 2 to 4 ఉండే, అండ్ సమ్ ఎగ్జామ్స్ 2 to 5 ఉండే. బట్ ఇక్కడ వచ్చేసి మనకి అన్ని 100 మార్క్స్ క్వశ్చన్స్, 100 మార్క్స్ పేపర్ కదా. సో మనకి వచ్చేసి డ్యూరేషన్ 3 అవర్స్. సో మనకి టైమింగ్స్ వచ్చేసి 2 to 5. సో దాన్ని బేస్ చేసుకొని మీరు మీ సెంటర్స్కి అయితే రీచ్ అవ్వండి. ఓకే, సో మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఎల్విఆర్ సబ్మిట్ చేయలేదు ఇంకా అని అంటున్నారు కొంతమంది. సో మనకి ఇచ్చిన డేట్స్ అయితే వాళ్ళు 19 to 24 అని ఇచ్చారు. సో మనకి February 2 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ మీరు ఎల్విఆర్ ఇంకా సబ్మిట్ చేయకుంటే ఒకసారి అయితే మన స్టడీ సెంటర్కి అయితే రీచ్ అవ్వండి. సార్ వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి, మీ రీజన్స్ చెప్పండి. ఓకే, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మనకి సెమిస్టర్ దాంట్లో కూడా మనకి ఆ మెమోలో మనకి ఎల్విఆర్కి సంబంధించిన మార్క్స్ అయితే యాడ్ చేస్తారు కదా, 60 మార్క్స్. సో ఎందుకు మనం మిస్ చేసుకోవాలి? ఏదైనా ఒక రీజన్ ఉండొచ్చు కదా మీరు సబ్మిట్ చేయకపోవడానికి. సో ఆ రీజన్స్ అయితే చెప్పేసేయండి. సో చెప్పి దానికి సంబంధించి సార్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇంకా ఏంటంటే మనకి ఎలెక్టివ్ కోర్స్ ఉంది కదా, ఫస్ట్ ఎగ్జామ్ అదే కదా. సో వచ్చేసి మనకి డిసిప్లిన్ స్పెసిఫిక్ ఎలెక్టివ్ వచ్చేసి నేనైతే ఎలక్ట్రానిక్ రిసోర్స్ అండ్ సోషల్ సైన్స్ అండ్ హ్యుమానిటీ తీసుకున్నా. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే దానికి సంబంధించిన బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రిపేర్ అవ్వండి. ఓకే, మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు సో ఏ తీసుకోవాలి అది అని. సో మీరు తీసుకున్నదాన్ని ఒకసారి గమనించండి, క్వశ్చన్ పేపర్ వచ్చాక కూడా చూసుకోండి మీరు తీసుకున్న పేపరే వచ్చిందా లేదా చూడండి. అండ్ మీకు ఏదైతే మీడియం ఇచ్చారో అదే మీడియంలో రాయండి. ఒక ఫ్రెండ్స్ అడుగుతున్నారు తెలుగులో రాయొచ్చా అని. సో మీరు ఏదైతే మీడియం సెలెక్ట్ చేసుకున్నారో అదే మీడియంలో రాయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.